క్రికెట్ ఇది ఒక ఆట మాత్రమే కాదు, కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చోటు చేసుకున్న భావం. బంతి గాల్లో ఎగిరిపోయే ఆ క్షణం, స్టేడియం అంతా మారిమోగిపోయే అరుపులు, ఇవన్నీ కలిసి క్రికెట్ని ఒక ఉల్లాసమైన ప్రయాణంగా మార్చేశాయి. ఈరోజు మనం క్రికెట్ ఎలా పుట్టింది, ఎలా అభివృద్ధి చెందింది, ఎందుకు ఈ ఆట ప్రపంచంలోనే అత్యంత అభిమానించే క్రీడగా మారింది, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు, తెలియని కథలు, చరిత్ర నుంచి ఆధునిక ఫార్మాట్ల వరకు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే, క్రికెట్ ఎప్పుడు పుట్టింది? క్రికెట్ను ఎవరు ఇన్వెంట్ చేయలేదు. ఇది నెమ్మదిగా ఎదిగిన గ్రామ ఆట. 1300 నుంచి 1600 సంవత్సరాల మధ్యలో ఇంగ్లాండ్లోని కెంట్, సర్రీ గ్రామాల పిల్లలు కర్రలతో, వూల్ బాల్తో టైం పాస్ కోసం ఆడిన ఒక చిన్న ఆట మాత్రమే. తర్వాత కొంచెం కొంచెంగా పెద్దవాళ్ళు కూడా ఆడడం మొదలు పెట్టారనుకోండి. అలా ఆ చిన్న పిల్లల ఆటే పెద్ద క్రీడగా మారిపోయింది. 1598లో ఒక రికార్డు ఉంది. సర్రీలో పిల్లలు గుంపుగా క్రికెట్ ఆడుతున్నారని రాసి ఉంది. ఇదే మొదటి లిఖితపూర్వక సాక్ష్యం. ఇలా 1600లో చిన్న ఆటగా మొదలై 1700లో మాత్రం క్రికెట్ ఇంగ్లాండ్ జాతీయ క్రీడ అయింది. 1744లో మొదటిసారి క్రికెట్ కోసం ప్రాపర్ రూల్స్ రాయబడ్డాయి. అప్పుడు పిచ్ లెంత్, వికెట్స్ హైటు, ఎల్బిడబ్ల్యూ వంటి బేసిక్స్ రూల్స్ రాశారు. తర్వాత బ్రిటిష్ ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ కూడా అక్కడికి వెళ్ళింది. అలా క్రికెట్ భారతదేశం, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ లాంటి దేశాల్లో స్ప్రెడ్ అయిపోయింది. క్రికెట్లో మొత్తం 3 రకాల ఫార్మాట్లు ఉంటాయి. మొదటిగా టెస్ట్ క్రికెట్, 5 డేస్. ఇది అత్యంత పాత ఫార్మాట్, లాంగెస్ట్ ఫార్మాట్. వైట్ క్లాత్స్, రెడ్ బాల్, బలమైన పేషెన్స్ అండ్ స్కిల్స్ అవసరం దీనికి. తర్వాత ఓడిఐ క్రికెట్, 50 ఓవర్స్ మ్యాచ్, రెండో ఫార్మాట్ అంటారు దీన్ని. ప్రతి టీంకి 50 ఓవర్స్, వైట్ బాల్, కలర్ జెర్సీస్, వరల్డ్ కప్ ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. తర్వాత T20 క్రికెట్, 20 ఓవర్స్ మ్యాచ్. ఇది కొత్త ఫార్మాట్, ఫాస్టెస్ట్ ఫార్మాట్. ఎంటర్టైన్మెంట్, బిగ్ హిట్టింగ్, ఐపీఎల్ లాంటి లీగ్స్ వల్ల మాస్ పాపులారిటీ వచ్చింది. ఈ 3 ఫార్మాట్స్లో స్ట్రాటజీ పూర్తిగా వేరేలా ఉంటుంది. ప్రపంచంలో మొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ 1844లో సెప్టెంబర్ 24 నుంచి 26 మధ్యలో అమెరికా వర్సెస్ కెనడాకు సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో న్యూయార్క్లో జరిగింది. కెనడా మొదటి ఇన్నింగ్స్లో 82 రన్స్ చేసింది. యుఎస్ఏ 64 రన్స్ మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్లో కెనడా 63, యుఎస్ఏ 58 చేయగా కెనడా 23 రన్స్ తేడాతో గెలిచింది. క్రికెట్ ఎలా అభివృద్ధి చెందింది? క్రికెట్ ప్రయాణం చాలా చిన్నగా మొదలై 1844లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో ఈ ఆటకి ఒక కొత్త మార్పు వచ్చింది. అయితే నిజమైన మార్పు మాత్రం 1877లో మొదటి టెస్ట్ మ్యాచ్తో వచ్చింది. అక్కడి నుంచి క్రికెట్ అనేది ఒక క్రీడ కాదు, అదొక మహాయాత్ర. వాళ్ళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 1877లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్యలో జరిగింది. ఇది ప్రపంచంలో జరిగిన మొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్. ఆస్ట్రేలియా ఆ మ్యాచ్ని 45 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్తోనే టెస్ట్ క్రికెట్ అనే ఫార్మాట్ అఫీషియల్గా మొదలైంది. ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది? 1932లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇది ఇండియా హిస్టరీలో మొదటి టెస్ట్ మ్యాచ్. అప్పుడు ఇండియాకి కెప్టెన్ సికే నాయుడు. ఇండియా ఆ మ్యాచ్ని గెలవలేదనుకోండి, కానీ ఈ మ్యాచ్ ఇండియాని ఇంటర్నేషనల్ క్రికెట్లోకి తీసుకెళ్లిన హిస్టారికల్ మూమెంట్. 1971లో మొదటి ఓడిఐ ఫార్మాట్ అందరినీ ఆకట్టుకుంది. చిన్న ఓవర్స్, స్పష్టమైన ఫలితం. ఇదే ప్రపంచాన్ని ఓడిఐ వైపు తిప్పింది. అదే మార్గంలో 1975లో మొదటి వరల్డ్ కప్ వచ్చింది. ఆ ప్రపంచ కప్ను వెస్టిండీస్ గెలిచి ప్రపంచానికి ఆపలేని క్రికెట్ శక్తిని చూపించింది. వాళ్ళ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ 1971లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జనవరి 5వ తేదీన ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్లు పోటీ పడ్డాయి. ఈ ఫార్మాట్లో ఆట అంతా 40 ఓవర్స్ మాత్రమే ఉండేది, కానీ ఒక్కొక్క ఓవర్లో 8 బాల్స్ ఉండేవి. ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఇండియాస్ ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ 1974లో జూలై 13వ తారీఖున ఇంగ్లాండ్లోని హెడింగ్లీ లీడ్స్ గ్రౌండ్లో ఇంగ్లాండ్తో జరిగింది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది మ్యాచ్ని. ఇది భారత జట్టు చరిత్రలో మొదటి వన్డే మ్యాచ్. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 265 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ చేజ్ చేసి 266 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాడు బ్రిజేష్ పటేల్ 82 పరుగులు చేశాడు. ఓడిఐ తర్వాత ఈ ఫార్మాట్ చాలా వేగంగా పెరిగింది మరియు 1975లో మొదటి క్రికెట్ వరల్డ్ కప్ కూడా జరిగింది. ఫస్ట్ క్రికెట్ వరల్డ్ కప్ 1975 జూన్ 7 నుంచి జూన్ 21 మధ్యన
ఇంగ్లాండ్లో జరిగింది. దీంట్లో 8 దేశాలు పాల్గొన్నాయి. విజేతగా వెస్టిండీస్ నిలవగా రన్నరప్ గా ఆస్ట్రేలియా నిలిచింది. వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ ను లిఫ్ట్ చేసింది. అప్పుడు వారి కెప్టెన్ క్లైవ్ లాయిడ్. 1975లో ఇంగ్లాండ్లో జరిగిన తొలి ఓడిఐ వరల్డ్ కప్ ను వెస్టిండీస్ జట్టు గెలుచుకుంది. మరి ప్రైజ్ మనీ విషయానికి వస్తే మొత్తం జట్టుకు వచ్చిందే 9,000 పౌండ్లు. అది ప్లేయర్ల మధ్య పంచితే ఒక్కొక్కరికి 300 నుంచి 500 పౌండ్లు వచ్చేది. ఇప్పుడు ఐపీఎల్లో ఒక ఆటగాడు ఒక ఓవర్ వేసినా వచ్చేది కూడా అంతే కదా. ఎందుకంటే అప్పట్లో క్రికెట్ కమర్షియల్ కాదు, స్పాన్సర్లు లేరు, టీవీ రైట్స్ లేవు. అలా నేటి పెద్ద స్పోర్టు, డబ్బున్న స్పోర్ట్స్ ఒకప్పుడు పిల్లలు ఆడుకునే ఆట మాత్రమే. అయితే క్రికెట్లో మొదటి స్టార్ ఎవరు అంటే ఒకే ఒక్క పేరు, WG గ్రేస్. ఆయన్నే క్రికెట్ ఫాదర్ అని పిలుస్తారు. అతనే క్రికెట్ను సాధారణ ఆట నుంచి ప్రొఫెషనల్ స్పోర్ట్గా మార్చిన వ్యక్తి. 54,000 రన్స్, దాదాపు 2,800 వికెట్లు. ఆ కాలంలో ఇవన్నీ సూపర్ రికార్డులు. అతను రాకముందు కొందరు ఆటగాళ్ళు ఉన్నా గ్రేస్ లాంటి గ్లోబల్ స్టార్ మాత్రం ఎవరూ లేరు. ఇప్పుడు మనం ఇండియా విషయానికి వస్తే మొదటగా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే రంజిత్ సింగ్. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆయన ఇండియాకి కాదు, ఇంగ్లాండ్కే ఆడాడు. ఎందుకంటే ఇండియాకి అప్పటికే జట్టు లేదు. మన దేశంలో క్రికెట్కు రెస్పెక్ట్ తెచ్చిన వాడంటే పాల్వంకర్ బలు. ఆ సమయంలో ఎన్నో కుల సమస్యలను తట్టుకుని పైకి వచ్చిన మహా బౌలర్. కాబట్టి అసలైన సమాధానం ఏమిటంటే సీకే నాయుడు మొదటి అధికారిక భారతీయ టెస్ట్ క్రికెటర్. తర్వాత 2005లో T20 ఫార్మాట్ రావడం క్రికెట్ను పూర్తిగా మార్చేసింది. వేగం పెరిగింది, ఎగ్జైట్మెంట్ పెరిగింది, బౌండరీస్ వర్షంలా పడ్డాయి. ఈ 3 ఫార్మాట్స్ టెస్ట్, ODI, T20 కలిసి క్రికెట్ని ప్రపంచంలోనే అత్యంత అభిమానించే క్రీడగా మార్చేశాయి. ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2005 న్యూజిలాండ్లోని ఈడెన్ పార్క్లో ఫిబ్రవరి 17న ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆస్ట్రేలియా 44 రన్స్ తేడాతో గెలిచింది. ఇండియాస్ ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ 2006 డిసెంబర్ 1న సౌత్ ఆఫ్రికాలోని జాన్స్బర్గ్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జరిగింది. ఫలితం ఇండియా 6 వికెట్స్ తేడాతో గెలిచింది. ఇది భారత జట్టు ఆడిన మొదటి T20 ఇంటర్నేషనల్. ఈ మ్యాచ్ ని గెలవడం స్పెషల్, ఎందుకంటే ఇది టీమిండియాకి T20 ఫార్మాట్ లో సరిగ్గా మంచి స్టార్ట్ ఇచ్చింది. భారత బౌలర్లు సౌత్ ఆఫ్రికాని 126 పరుగులిచ్చి 9 వికెట్లు తీశారు. ఇండియా 127 పరుగులు చేసి 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దినేష్ కార్తిక్. ఈ మ్యాచ్ లో MS ధోని ఓన్లీ 1 పరుగు మాత్రమే చేశాడు. కానీ తర్వాత అతడే T20 వరల్డ్ కప్ గెలిపించిన మహానాయకుడు అయ్యాడు. వాళ్ళ ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? 2007లో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ T20 వరల్డ్ కప్ లో ఇండియా విజేతగా నిలిచింది. ఇదే ప్రపంచంలో జరిగిన మొదటి ఎవర్ T20 వరల్డ్ కప్. ఈ టోర్నమెంట్ తోనే T20 క్రికెట్ వరల్డ్ కప్ లో బాగా పాపులర్ అయింది. ఇండియాలో ఫస్ట్ T20 వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది? 2016లో తొలిసారిగా ఇండియా T20 వరల్డ్ కప్ ను హోస్ట్ చేసింది. అప్పుడు విన్నర్ గా వెస్టిండీస్ నిలిచింది. క్రికెట్ లో మనుషులు చూసేది రన్స్ లేదా వికెట్స్ మాత్రమే కాదు, కథలు. ఒక జట్టు పడిపోయినా చివరి బంతి వరకు మళ్లీ పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇదే ఈ ఆటలోని మ్యాజిక్. సచిన్, ధోని, ద్రావిడ్, కోహ్లీ ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే కాదు, కోట్ల మంది అభిమానించే వ్యక్తులు. క్రికెట్ ప్రతి తరానికి కొత్త హీరోలను ఇస్తుంది, కొత్త ఆశలను చూపిస్తుంది. అందుకే ఈ ఆటను ప్రజలు మర్చిపోలేరు. ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన టాపిక్. క్రికెట్ గురించి మరెన్నో విషయాలు మనం అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. చివరిగా ఒక్క మాట, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన సాంప్రదాయాల్ని గౌరవిద్దాం మరియు మన దేశాన్ని ప్రేమిద్దాం. జై హింద్.